హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇదే వచ్చేసి ఎంతో రుచికరమైన రసగుల్లాలని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా ఫ్రెండ్స్. ముందుగా ఒక ఫుల్ మిల్క్ పాల ప్యాకెట్ని యాడ్ చేసుకుందాము. పాల ప్యాకెట్ని వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఇది కొద్దిగా బాగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి. ఇది బాగా ఉడకాలి. ఇప్పుడు దీన్ని ఒక పొంగు వచ్చేంత వరకు వదిలేద్దాము. ఇప్పుడు ఇలా ఒక పొంగు వచ్చింది కదా, ఇప్పుడు దీని మొత్తాన్ని మళ్ళీ ఒకసారి బాగా ఉడకనిద్దాము. ఇలా అంటూ ఒక 2 నిమిషాలు అన్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇలా అనేసి ఒకసారి అంతా ఇలా అన్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము. స్టవ్ ఆఫ్ చేసాం కదా, ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ అలా మొత్తం కలుపుకొని ఒక 2 నిమిషాలు ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాము. చూసారా, నిమ్మరసం వేయగానే పాలు మొత్తం ఇలా విరిగిపోవాలి. చూడండి, ఇలా అంటుంటే ఎలా విరిగిపోతున్నాయో ఇలా విరిగిపోవాలి. ఇలా విరిగిపోలేదు అంటే మీరు ఒక 2 నిమిషాలు మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి మంట పెట్టేస్తే, ఒక స్లిమ్లో 2 నిమిషాలు ఉండిస్తే అలా విరిగిపోతాయి. చూడండి, ఇలా అంతా కలుపుకున్నాం కదా, పాలన్నీ విరిగిపోయాయి కదా, ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళని యాడ్ చేద్దాము. ఒక గ్లాస్ నీళ్ళు వేసాం కదా, దీని మొత్తాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా అంతా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ముందుగా ఒక గిన్నెని తీసుకుందాము. అందులో ఒక జల్లెడని పెట్టుకొని దీనిపైన ఒక కాటన్ క్లాత్ వేసుకుందాము. దీన్ని వేసాం కదా, ఇప్పుడు మనం ముందుగా పాలను విరగొట్టాం కదా, దాన్ని మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకుందాము. ఇందులో యాడ్ చేసాం కదా, దీన్ని మొత్తాన్ని స్పూన్తో ఒకసారి అలా అలా అందాము. ఎందుకంటే వాటర్ అనేది ఉంటే కిందికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకొని 2 సార్లు వాష్ చేసుకుందాము. ఎందుకు అంటే మనం నిమ్మరసం వేసాం కదా, సో నిమ్మరసం వేసాం కాబట్టి అది పులుపు ఉంటుంది కాబట్టి ఇలా 2 సార్లు వాష్ చేసాము అంటే పులుపు అనేది ఉండదు. ఇప్పుడు దీని మొత్తాన్ని గట్టిగా వాటర్ లేకుండా పిండుకుందాము. ఇలా గట్టిగా ప్రెస్ చేసి వాటర్ లేకుండా బాగా పిండుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా అంటే వాటర్ మొత్తం ఇంకిపోతాయి. ఇలా బాగా పిండుకొని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో పెట్టేసుకొని మనము ఏదైనా బరువైన వస్తువు దాని మీద పెట్టేసి ఒక అర్ధగంట పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో 1 కప్పు చక్కెర వేసుకొని అలాగే 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుందాము. వాటర్ని యాడ్ చేసాం కదా, దీన్ని ఒకసారి కలుపుదాము. చక్కెర మొత్తం కరిగేలాగా దీన్ని మొత్తాన్ని కరగబెట్టుకోవాలి. ఇలా అన్నారు అంటే ఏదైనా కింద గడ్డలు కట్టినా కూడా పోతుంది. ఇప్పుడు ఇందులో 2 యాలకులని బాగా దంచి ఇందులో వేసుకుందాము. ఇప్పుడు దీన్ని మొత్తం చక్కెర పాకం మొత్తం బాగా ఉడికేంత వరకు దీన్ని మొత్తం ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు అది స్టవ్ ముందు ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనం రసగుల్లాలని ప్రిపేర్ చేసుకుందాము. దీన్ని మొత్తాన్ని ఇలా తీసేసుకొని దీన్ని మొత్తాన్ని ఒక బటర్ పేపర్ మీద వేసుకుందాము. ఇదంతా ఒక బటర్ పేపర్ మీద వేసుకొని దీని మొత్తాన్ని బాగా ఫ్రెష్ చేస్తూ వీడియోలో చూపించినట్టు ఇలా మనం ఎంతసేపు అన్నాము అంటే అంత టేస్టీగా ఉంటాయి రసగుల్లాలు, అంత జ్యూసీగా కూడా ఉంటాయి. మనము రసగుల్లాలు మొత్తము ఇలా అనడంలోనే రసగుల్లాలు ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో ఇక్కడే అర్థమైపోతుంది. దీన్ని మొత్తం ఇలా ప్రెస్ చేస్తూ అంటూనే ఉండాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను మైదాని యాడ్ చేశాను. దీన్ని కూడా మళ్ళీ ఒక 10 నిమిషాలు ఇలాగే అందాము. ఇలా ఎంత బాగా ప్రెస్ చేసాము అంటే అంత పర్ఫెక్ట్గా రసగుల్లాలు వస్తాయి.
ఇలా మొత్తం ప్రెస్ చేస్తూనే అనాలి. ఇప్పుడు దీని మొత్తాన్ని రసగుల్లాలు ఉంటల్లాగా చేసుకుందాము. చూడండి, ఇలా రసగుల్లాలని ప్రిపేర్ చేద్దాము. దీని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా అన్నాం కదా, చూడండి రసగుల్లా వచ్చేసింది. ఇప్పుడు అలాగే ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసుకుందాము. రసగుల్లాలు కరెక్ట్ రౌండ్ షేప్లోకి రాకుంటే కొద్దిగా వాటర్ కానీ కొద్దిగా ఆయిల్ కానీ దానిపైన అప్లై చేసి మనం ఇలా అన్నాము అంటే కరెక్ట్ రౌండ్ షేప్లోకి వస్తాయి. చూడండి, ఇలా మనం ప్రెస్ చేస్తూ అనాలి. ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. నేను రసగుల్లాలు ఒక ప్యాకెట్ మిల్క్కు నాకు ఒక 10-15 దాకా రసగుల్లాలు వచ్చాయి. దీన్ని మొత్తాన్ని మనం చక్కెర పాకం ఉడుకుతుంది కదా, అందులో యాడ్ చేసుకుందాము. రసగుల్లాలన్నిటినీ ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసుకుందాము. ఇలా రసగుల్లాలన్నిటినీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మొత్తాన్ని ఒక 10 నిమిషాలు ఉడికేలాగా మూత పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, రసగుల్లాలు బాగా తయారైపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో అన్నిటిని ఒకసారి ఇలా అనుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న బౌల్లోకి దీని మొత్తాన్ని యాడ్ చేసుకుందాము. ఒక 1/2 అవర్ ఇలాగే వదిలేసి ఒకసారి తిని చూడండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినా ఎంతో రుచికరమైన రసగుల్లాలు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఎంతో జ్యూసీ రసగుల్లాలు తయారైపోయాయి.